జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం ప్లాన్ చేస్తుంది, కేటీఆర్ గారు ఎందుకని ఆంధ్ర వాళ్ళని ఎక్కువ పొగుడుతూ ఉన్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? రాబోయేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయినా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మరి కేటీఆర్ గారు ఎక్కువ శాతం ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పుడు కల్లగొండ ఫ్యామిలీ ఆంధ్ర వాళ్ళని పొగడగలరు, ఆంధ్ర వాళ్ళని తెగడగలరు. ఏదైనా సాధ్యం వాళ్ళకి. రాజకీయ నాయకులు వీళ్ళే కాదు, ఎవరైనా మాడతారు. కాకపోతే వీళ్ళు అందరికంటే 5 ఆకులు ఎక్కువ చదివారు ఆ విషయంలో. సమయానుకూలంగా పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడటం అనేది రాజకీయ నాయకులకి వెనుతో పెట్టిన విద్య చాలామందికి. అలా ఉంటేనే రాజకీయాల్లో రాణించగలరు. అయితే వీళ్ళు ఆ విషయంలో చాలా ముందున్నారు. ఆంధ్రాలకు ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తాను, పంటితో తీస్తాను అన్నాడు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారు మళ్ళీ ఆంధ్ర గురించి మాట్లాడుతున్నారు. మొన్న ఈ మధ్య కూడా మాట్లాడారు కదా, బనకచల్ల గురించి. దోపిడీ చేసుకుని వెళ్తున్నారు, ఇక్కడ ఉండేది చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అని చెప్పి చెబుతున్నారుగా, ఆంధ్ర వాళ్ళు దోచుకోబోతున్నారు అని. ఇప్పుడు కేటీఆర్ గారు ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారిని విజన్ విషయంలో మనం విమర్శించకూడదు, రాజకీయంగా విమర్శించచ్చు కానీ అని చెప్పేసి అంటారు. ఇంకొక వైపు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు అక్కడ అరెస్ట్ అయితే ఇక్కడ ఏం పని ఆంధ్ర వాళ్ళకి ధర్నా చేయడానికి అని అంటారు. ఇదేమో భారతదేశంలో భూభాగం కదా. చంద్రబాబు గారు 53 రోజులు అక్కడ జైల్లో ఉన్నప్పుడు ఆ జైలులో పెట్టడాన్ని నిరసిస్తూ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు, ఆయన అభిమానులు బయటకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే మీకు ఎక్కడేం పని అని చెప్పేసి అంటారు కేటీఆర్ గారు. ఇదే కేటీఆర్ గారు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే కీలకతం ఆ పార్టీది. ఇప్పుడు ఎందుకంటే సిట్టింగ్ స్థానం అక్కడ కనుక ఓడిపోతే ఆ పార్టీ బలం ఎంత అనేది అర్థమైపోతుంది జనాలకి. 2024 లోక్సభ ఎన్నికల్లోనే 18% పరిమితమైంది ఆ పార్టీ. రేపు బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల్లో కనుక ఇక్కడ ఓడిపోతే ఒక క్లారిటీ వస్తుంది. అందుకే ఆయన ఏమంటున్నారు తెలుసా, తెలంగాణ సమాజాన్ని కించపరుస్తూ మాట్లాడాడు ఆయన ఆంధ్ర వాళ్ళ ఓట్ల కోసం. ఇది నేను చెప్పడం కాదు, ఆయన మాటలు వింటే మీకు అర్థమవుతుంది. నేను వినిపిస్తాను. సో వీడియో కూడా ఉంది, కాకపోతే ఆడియో నేను వినిపిస్తాను. ఆడియో అయిన తర్వాత మీకు ఒకవేళ వీలుంటే వీడియో కూడా వేస్తారు వాళ్ళు. సో ఇది చూడండి, వీడియో వినండి మీరు. అక్కడ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఆంధ్ర ప్రజలు మాకంటే తెలంగాణ ప్రజల కంటే చాలా తెలివైన వాళ్ళు, చైతన్యవంతులు. టీఆర్ఎస్ పార్టీకి ఉనికి లేదు అనుకున్న హైదరాబాద్ లో ఈ రోజు మాకు ఓటేసి ఇవాళ మా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ ఇవ్వలేదు హైదరాబాద్ లో. ఇది ఏమంటారు? ఇది విన్న తర్వాత ఒక తెలంగాణ జర్నలిస్ట్ గా నువ్వేమంటావు? అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఓట్లు వేయలేరు అంటారా, లేకపోతే ఆంధ్ర వాళ్ళే వేసారు, ఆంధ్ర వాళ్ళ వల్లనే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సిటీలో గెలిచిందంటారా? ఇప్పుడు ఆయన మంచి ఇంకోసారి వినిపిస్తాను, నీకేమర్థం చెప్తారా? చాలా తెలివైన వాళ్ళు, ఆంధ్ర ప్రజలు మాకంటే తెలంగాణ ప్రజల కంటే చాలా తెలివైన వాళ్ళు, చైతన్యవంతులు. టీఆర్ఎస్ పార్టీకి ఉనికి లేదు అనుకున్న హైదరాబాద్ లో ఈ రోజు మాకు ఓటేసి ఇవాళ మా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ ఇవ్వలేదు హైదరాబాద్. ఓకే, అంటే తెలంగాణ వాళ్ళ కన్నా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ తెలివిమంతులు. అంటే తెలంగాణ వాళ్ళు ఏంటి ఇక్కడ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అడగాలి కదా కేటీఆర్ గారిని, తెలంగాణ సమాజం మొత్తం అడగాలి కదా. అవును, మరి ఎందుకు అడగట్లేదు? అంటే ఏదైనా సమయానుకూలంగా ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఆ విధంగా మాట్లాడచ్చు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మేధో సంపత్తి అంతా హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్ డెవలప్మెంట్లో ఉంది అని చెప్తే మీ మేధావితనం ఏంది? 400 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ఉంది, మీరు మేధావులు ఇక్కడికి వచ్చి మీరు దోపిడీ చేసి మీరు ఎక్కడ మేధావులు అని చెప్పి ఇదే కల్వకుంట్ల ఫ్యామిలీ ఆంధ్ర వాళ్ళు గోబ్యాక్ ఆంధ్ర అని చెప్పేసి నినాదం చేశారు కదా. మరి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత తెలంగాణ వాళ్ళు ఏమన్నాలి బీఆర్ఎస్ పార్టీని? ఆయన ఏమంటాడు, బీఆర్ఎస్ పార్టీ వేరు తెలంగాణ వేరు కాదు అని చెప్పి అంటారు. అవునా? మరి ఇది విన్న తర్వాత తెలంగాణ సమాజం ఎలా రియాక్ట్ కావాలి? ఇప్పుడు వాళ్ళు పదే చెప్పేది ఏంది? తెలంగాణ కోసం పుట్టిన పార్టీ మాది, తెలంగాణ కోసం పెట్టిన పార్టీ మాది, తెలంగాణ ఉనికిని కాపాడుతున్న పార్టీ మాది, బీఆర్ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణ ఉండదు. ఇదే కదా వాళ్ళు చెప్తుంది. మరి ఇప్పుడు కేటీఆర్ గారు అయితే కేటీఆర్ గారు మాట్లాడింది కదా నేను చెప్తుంది. ఆంధ్ర వాళ్ళు తెలియగలరు, అందుకే మాకు ఓట్లు వేశారని చెప్తున్నాడు ఆయన. అంటే తెలంగాణ వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, అదేగా ఆయన చెప్తుంది. దానికి కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు మీద ఏమంటారంటే
ఆయన అసలు తెలంగాణ ఉద్యమం ఎప్పుడు చేశాడు రేవంత్ రెడ్డి అని అంటారు వాళ్ళు. నేను నికార్సైనటువంటి తెలంగాణ వాదిని, నేను తెలంగాణ గడ్డ మీద పుట్టాను, తెలంగాణ ఒరిజినల్ నాది అని అంటాడు రేవంత్ రెడ్డి గారు. మీది బీహార్ అని చెప్పి అంటారు కల్వకుంట్ల ఫ్యామిలీని. సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ ఇవ్వలేదు హైదరాబాద్. కేటీఆర్ మాట్లాడుకుంటా తెలంగాణ ప్రజలంతా తెలివి తక్కువలు మోసం చేశారు, ఆంధ్రోళ్ళు చూడు మాకు అందరూ ఓట్లు వేసి నేను గెలిపించారు, మీరు తెలంగాణ వాళ్ళంతా తెలివి తక్కువలు అని మాట్లాడతారు. అసలు ఎవడైనా అన్నం తినేవాడు, కృతజ్ఞత అనేది ఎవడైనా ఉన్నవాడు ఇట్లా మాట్లాడతాడా? మీరు వాళ్ళని అభినందిస్తే మాకేం అభ్యంతరం లేదు, కానీ మొత్తం తెలంగాణనే అవమానించే విధంగా, తెలంగాణ సమాజాన్ని తిరస్కరించే విధంగా తండ్రి కొడుకులు మాట్లాడడం భావ్యం. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఆంధ్ర ప్రజలు కంటే తెలంగాణ ప్రజల కంటే చాలా తెలివైన వాళ్ళు, చైతన్యవంతులు. టిఆర్ఎస్ పార్టీకి ఉనికి లేదు అనుకున్న హైదరాబాద్ లో ఈ రోజు మాకు ఓటేసి ఇవాళ మా ప్రత్యర్థి అది కాంగ్రెస్ పార్టీకి స్థానం లేకుండా చేశారు. చాలా చైతన్యవంతులు ఆంధ్ర వాళ్ళు, చాలా తెలియగలవాళ్ళు. మా పార్టీ ఉనికే లేదు గ్రేటర్ హైదరాబాద్లో, ఆంధ్ర వాళ్ళు నిలబెట్టారు, మా పార్టీ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీని తుదముట్టిచ్చారు అని చెప్పి చెబుతున్నారు. ఇదన్న తెలంగాణ పౌరుడు, సగటు పౌరుడు ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారా? బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కీలక నేతే కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ కదా. తెలంగాణ సమాజాన్ని కించపరుస్తున్నాడు ఆయన. అందుకే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు అన్న రియాక్షన్ చూసారా? ఒరిజినల్ తెలంగాణ నాది అని చెప్పి అంటూ ఆయన ఏమంటున్నారు, అసలు మనమైతే అనకూడదు, తినేవాళ్ళు ఎవరైనా సరే అన్నం తినేవాళ్ళు ఈ మాటలు అంటారా అని చెప్పి అడుగుతున్నారు ఆయన. అవును. మరి సగటు తెలంగాణ వాళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీని ఏం అర్థం చేసుకోవాలి అంటే, జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇక్కడ ఆంధ్ర ఓటర్లు, ఆంధ్ర సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గట్టెక్కాలి కాబట్టి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు తెలియగలవాళ్ళు, ఆంధ్ర వాళ్ళు చాలా మేధావులు, చైతన్యవంతులు అని చెప్పి మాట్లాడతారు ఆయన. ఇది విన్న తర్వాత ఎవరైనా సరే ఇంకొకసారి ఆంధ్ర వాళ్ళు గోబ్యాక్ అంటే తెలంగాణ వాళ్ళు వ్యతిరేకించాలి వాళ్ళని. అవును. సెంటిమెంట్ నమ్ముకొని 2014 నుంచి 2018 దాకా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సంపదని ఎంత వాళ్ళు వెనకేసుకున్నారనేది నేను చెప్పడం కాదు. ఒక జర్నలిస్ట్గా నేను 94 నుంచి ఉన్నానండి హైదరాబాద్లో. మిగతా వాళ్ళు తర్వాత వచ్చి ఉంటారు, చాలామంది తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, నా కొలీగ్స్ ఉన్నారు, నాతోటి నా దగ్గర చేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత నా బాసులు ఉన్నారు, తెలంగాణ సంబంధించిన జర్నలిస్టులు, అందరు చాలా ముందు వచ్చాను నేను హైదరాబాద్ ఎలా ఉండేది, ఇక్కడ పరిస్థితులు ఏంటి అనేది తెలుసు నాకు. సెంటిమెంట్ అనేటువంటి ఒక దాన్ని ఉపయోగించుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగారు వాళ్ళు. ఒక సాంగ్ ఏదో పాడుతుంటారు, ఒక తెలంగాణ కవి బ్రహ్మాండంగా పాడుతుంటారు, అతను సింగరు, గలగల నీళ్లు పారించినావు అని చెప్పేది సాంగ్ ఉంది. ఎక్కడో పారించారని చెప్తే అది అతను బాగా రాశాడు, అద్భుతంగా రాశాడు. ఎక్కడున్న కల్వకుంట్ల ఫ్యామిలీ ఎక్కడికి వచ్చింది అని. ఇప్పటికైనా తెలుసుకోవాలి కదా అసలు ఏం జరుగుతుంది అనేది. కానీ నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, నా కొలీగ్సే కొంతమంది ఫోన్ చేసి, అన్న మీ ఆంధ్రోళ్ళు కదన్నా, ఆంధ్రోళ్ళు ఇంకా వెళ్ళలేదు ఏందన్నా అడుగుతుంటారు. అరే భయ్, మీకన్నా మేము ముందు వచ్చినాం 94లో, నువ్వు ఎక్కడి నుంచో నువ్వు వచ్చింది 2013-12 ఆ ప్రాంతంలో వచ్చావు, నీకు ఏం తెలుసు భయ్ ఇక్కడ పరిస్థితులు, ఇలా కాదు ఇలా అంటే అప్పుడు కరెక్టేనన్నా అని చెప్పి మొన్న ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, అన్న నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పి నాకు మళ్ళీ ఫోన్ చేసి దోషేసిండన్నా, మమ్మల్ని మోసం చేసిండన్న అని చెప్పి నాకే నా కొలీగ్స్ మాట్లాడుతుంటారు. అంటే ఒక ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళకి అనుగుణంగా ఎప్పుడు ఏది కావాలంటే అది మాట్లాడుకుంటుంటే మనం ఎంత కూర్చుందాం. మనం రాష్ట్రం కావాలి, రాష్ట్రం భౌగోళికంగా విడిపోయింది, ఆ రోజున్న ప్రజల కోరిక మేరకు, ప్రజల ఉద్యమం మేరకు అయిపోయిన తర్వాత కూడా దాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారని అంటే మరి చేయొచ్చు, దాంట్లో తప్పలేదు, రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ విధంగా మాట్లాడి రెచ్చగొట్టి సమాజంలో ఒక అన్రెస్ట్ తీసుకొచ్చి దాంట్లో నుంచి ఓట్లు సంపాదించుకోవటం అనేది అది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్య పద్ధతి కాదు అది. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోవాలి, ఎవరైతే ఇంకా ఆ ఫ్యామిలీ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు తెలుసుకోవాలి. సరే తెలుసుకోని మనం చెప్తాము, ఇంకా వాళ్ళ ఇష్టం అది నీకు తెలియదు అనుకునే, నీకేం తెలుసు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, అనేవాళ్ళు కూడా ఉంటారు, అది వాళ్ళ ఇష్టం అనేది వేరే విషయం.
అసలు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కేసీఆర్ గారితో కూర్చొని దాదాపు చాలా సందర్భాల్లో ఉద్యమ సమయంలో మాట్లాడినాను నేను. కేటీఆర్ గారు, హరీష్ గారు వీళ్ళందరూ నా లైవ్ షోలకు వచ్చిన వాళ్ళే. ఛానల్లో పనిచేస్తున్నప్పుడు నా లైవ్ షోలో ఆల్రెడీ చేశాను. తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. అలాగే తెలంగాణ జర్నలిస్టుల యూనియన్కి నన్ను రమ్మంటే నేను మీటింగ్లు కూడా వెళ్ళేవాడిని. అది వేరు, ఉద్యమం వేరు. ఉద్యమం అయిపోయిన తర్వాత కూడా ఇంకా మీరు రెచ్చగొట్టి ఏమి రాజ్యాధికారం కోసం ఏం చేయాలనుకుంటున్నారు? మీరు సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? మంచి పద్ధతి అది? ఇది ఆలోచించాలి కదా. మరి ఇది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ విధమైన స్టేట్మెంట్స్ ఇవ్వటమేగా. మీరు ఏదో ఒక స్టాండ్ ఉండండి, తెలంగాణ స్టాండ్ అని ఉండండి, ఆంధ్ర స్టాండ్ అని ఉండండి, ఏదో ఒక స్టాండ్ ఉండండి. లేదు మాకు ఇద్దరు కావాలనండి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కావాలి నాకు అంటారు కదా. మీరు కూడా అదే అనండి, ఏదో ఒక స్టాండ్ చెప్పాలి కదా. అలా కాకుండా ఇక్కడ ఒక మాట, ఎలక్షన్ ముందు, ఎలక్షన్ అయిన తర్వాత ఇంకో మాట, వరంగల్లో ఒక మాట, ఖమ్మంలో ఒక మాట, హైదరాబాద్లో ఒక మాట. అది ప్రజలు తెలుసుకోరనుకుంటున్నారా? తెలుసుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా తెలుగు వాళ్ళు, తెలుగు జాతి అనేది ఒక యూనిటీ ఉండాలి. భౌగోళికంగా విడిపోయిన తర్వాత కూడా ఇంకా ఈ విధమైనటువంటి సెంటిమెంట్లు ఈ మధ్య కూడా లేపుతున్నారు కదా మళ్ళా. సో కాబట్టి అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ భావం ఏంటి అని చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తుంది. సో వాళ్ళైనా మారాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.